హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పప్పు కూడా ఉడకపెట్టకుండా ఇన్స్టెంట్గా సాంబార్ తయారు చేయడం చూద్దాం. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి 1 కప్పు కందిపప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు మినపగుళ్ళు, అరకప్పు బియ్యము, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు ధనియాలు, 1 కప్పు ఎండుమిర్చి. ఇవి కాకుండా మనకి మసాలా కోసం వచ్చేసి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, కొంచెం చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా కరివేపాకు, 75 గ్రాములంత చింతపండు, కొద్దిగా బెల్లం రుచికి తగ్గట్లుగా. ఇప్పుడు ముందుగా మనం అన్ని రకాల పప్పుల్ని, కందిపప్పు ఇప్పుడు మనం ఏమేమైతే తీసుకున్నామో వాటన్నిటిని కొంచెం లైట్గా వేడి చేయాలి. మాయిశ్చర్ పోయేలాగా, కొంచెం చెమ్మపోయేలాగా దోరగా వేయించాలి. ఇలా అన్ని రకాల పప్పుల్ని మనం వేయించి పక్కకు తీసుకోవాలి. అన్ని పప్పుల్ని కలిపి ఒక్కసారే వేయించకూడదు, ఎందుకంటే కొన్ని తొందరగా వేగిపోతాయి, కొన్ని నిదానంగా వేగుతాయి. కాబట్టి దేనికి దానికి మనం సపరేట్గా వేయించుకోవాలి. మనం మినపగుళ్ళు తీసుకున్నాము. ఈ మినపగుళ్ళు ప్లేస్లో చాయ్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. మనం వీలుని బట్టి చాయ్ మినపప్పు అయినా పర్వాలేదు, గుళ్ళు అయినా పర్వాలేదు. అన్నిటినీ మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేలాగా మనం వేయించకూడదు, కొంచెం దోరగా మాత్రమే వేయించాలి. ఇలా వేయించిన పప్పులన్నింటినీ మనం ఒక పక్కన పెట్టుకుని ఈలోపు మనం మసాలాకు సంబంధించినటువంటి వస్తువులు వేయించుకుందాము. ఈలోపు ఇవి చల్లారుతాయి, మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు మనం దీంట్లో తీసుకున్న చెంచాడు మిరియాలు, మెంతులు, ఇందాక కప్పు ధనియాలు తీసుకున్నాం కదా, ఆ కప్పు ధనియాలని మనం ఇక్కడ వేయించుకుంటున్నాం మసాలా పౌడర్లోకి. ఈ ధనియాలు కూడా వేయించుకుని కొంచెం మంచి స్మెల్ వస్తాయి. ధనియాలు అవి వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, మెంతులు, మిరియాలు వీటన్నిటిని మనం ఒక్కసారి కొంచెం దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి ఎండుమిరపకాయలు, 1 కప్పు ఎండుమిర్చి తీసుకున్నాము. ఆ ఎండుమిర్చిని కూడా మనం ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాలి, పచ్చిగా ఉండకూడదు. కరివేపాకు ఇంకా ఎక్కువ తీసుకున్నా మంచిదేనండి. 1 కప్పు కొబ్బరి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనం గ్రైండ్ చేసి ముందుగా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక వేయించుకున్నటువంటి పప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో పక్కకి తీసుకుని పెట్టుకుని తర్వాత ఇప్పుడు మనకి సాంబార్ పౌడర్లోకి మసాలా అనుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం ఫస్ట్ కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత మిగతా ఉంటాయి కదండి, ధనియాలు, మెంతులు, వీటన్నిటిని కూడా వేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. కరివేపాకు మటుకు పచ్చిది వేయకూడదండి, ఇది మనకి నిలువ ఉండడానికి చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిది వేస్తే పాడైపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని ఇందాక మనం ఏదైతే పప్పులు పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకి అన్ని గ్రైండ్ అయిపోయినాయి. చింతపండు ఒకటి, బెల్లం ఒకటి మనకి మిగిలినాయండి. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకుని కొద్దిగా పౌడర్ మిక్సీలో వేసుకుని దాంట్లో చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. ఒట్టి చింతపండు అయితే తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది, ముద్ద అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మనం పౌడర్ యాడ్ చేసుకుని 75 గ్రామ్స్ చింతపండు మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుని మనం ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం తీపి తినేవాళ్ళైతే బెల్లం వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లాన్ని తీసేయచ్చండి, అది ఆప్షనల్, ఎవరి విల్లింగ్ వాళ్ళది. బెల్లాన్ని కూడా వేసేసి ఇందులో గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని అందులో వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మనకైతే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు, మనం బయట పెట్టినా కూడా 3 months ఖచ్చితంగా నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్తో మనం సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం రెగ్యులర్గానే తాలింపుకి ఆయిల్ వేసుకుని తాలింపు గింజలన్నీ వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న ఆనియన్, చిన్న టమాటో కట్ చేసి పెట్టుకుందాము. ఇంకా ఏమైనా మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే మనం పెట్టుకునే క్వాంటిటీని బట్టి ఈ వెజిటబుల్స్ ఎన్ని ఉండాలనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపులో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం టమోటాలు కూడా వేసేసి టమోటాలు కూడా ఆ తాలింపులో మనం మగ్గనివ్వాలి.
ఇప్పుడు ఇలా టమోటాలు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ని ఒక 5 చెంచాలు మనం తీసుకుంటున్నాము. ఈ 5 చెంచాలకి అప్రాక్స్గా మనకి 3/4 లీటర్ వాటర్ పడతాయి. అంటే 3/4 లీటర్ సాంబార్ మనకి రెడీ అవుతుంది. ఈ 5 చెంచాలు పౌడర్ని ఒక చిన్న గిన్నెలో వేసుకొని మనం కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ఎందుకంటే మనకి ఉండలు రాకుండా ఉండడం కోసం ఇలా కలుపుకుంటున్నాం. కలుపుకొని ఈ పౌడర్ కలిపిన వాటర్ని అందులో పోసేసి తర్వాత మనం ఇప్పుడు 5 చెంచాల పౌడర్కి 3/4 లీటర్ వాటర్ పడుతుంది కాబట్టి నేను అలా గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. సాంబార్ క్వాంటిటీని బట్టి మనకి ఇంకా ఎంత ఎక్కువ కావాలంటే అంత పౌడర్ ముందు మనం యాడ్ చేసి వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి సాంబార్ని. మనకి ఉడుకు పడితే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా ఉడుకు పట్టిన తర్వాత కొంచెం పొంగు రానిచ్చి మనం ఇందాక పౌడర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అది సరిపోదు. మనకి ఇప్పుడు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మళ్ళీ బెల్లం యాడ్ చేసుకున్నాము. ఒకవేళ బెల్లం వద్దు అనుకునే వాళ్ళు బెల్లాన్ని ఆపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా మరిగిన తర్వాత ఇంకా మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సాంబార్ అయితే ఇడ్లీలోకి కానీ కట్టె పొంగలకు కానీ టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్ కూడా కరెక్ట్గా అయితే పట్టదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్.